హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. ఫ్రెండ్స్, మనకందరికీ మంచి రోజులు వస్తున్నాయి, వచ్చేసినాయి కూడా. రేషన్ షాప్లో దొడ్డు బియ్యం తిని 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 అలసిపోయినాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ సీఎం మనకు సన్న బియ్యం ఇస్తున్నాడు. బా సూపర్. సార్కి నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు. సారు సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇట్లా మంచి పని చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇట్లా మంచి పని చేస్తే మళ్ళీ మన రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు నెక్స్ట్. కానీ ఒక్కటి బాధ అనిపించింది. ఏంటంటే అడవులని మొత్తం సాఫ్ చేసి జీవరాశులకు ఆధారం లేకుండా చేస్తున్నాడు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన రేవంత్ రెడ్డి సీఎం సారు అడవినంతా కూలగొట్టేస్తున్నాడు. మన జీవరాశులకు ఆధారం లేకుండా చేస్తున్నాడు. అట్లా చేస్తే బాగుండదు. అదొక్కటి నాకు నచ్చలే. కానీ చెరువులు సాఫ్ చేసుకుంటూ, చెరువు పక్కన ఉన్న ఇండ్లు తీపించుకుంటూ, గరీబ్ వాళ్ళకు మన డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు కదా, అది మంచిగా అనిపించింది. మళ్ళీ చెరువుల పక్క వంటి ఇండ్లు ఉంటాయి కదా, అవి కూడా తీపిస్తున్నాడు. చెరువులలో ఉన్న ఇండ్లు కూడా తీపిస్తున్నాడు. మరి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా ఇస్తున్నాడు. అదైతే నాకు మంచి సూపర్ అనిపించింది. అదొకటి, ఈ సన్న బియ్యం ఇస్తున్నాడు. ఈ రెండు అయితే నాకు సూపర్ అనిపించింది. కానీ అడవినంతా కొట్టేసుకుంటూ పోతుంటే ఈ జీవరాశులు ఏం చేస్తున్నాయంటే అడుస్తూ సిటీ లోపలికి వచ్చేస్తున్నాయి. జింకలు, నెమ్లీలు, పక్షులు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇన్ని జింకలు బయటికి రాగానే కుక్కలు ఎగబడి కొరికేస్తున్నాయి వాటిని. అందుకే ఏంటంటే ఈ అడవిని కొట్టేస్తే పోతే జీవరాశులకు బాధ అవుతుందని నా బాధ, అంతే. ఇంకోటి ఆక్సిజన్ కూడా కరువు అవుతుందని. అందుకే అడవి కొట్టకుండా ఉంటే బాగుంటుందని. సారు కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కొన్ని ఏమో బేకార్ చేస్తున్నాడు. అడవిని మాత్రం తీయొద్దు, అది ముఖ్యం. ఇక ఫ్రీ బస్ ఉన్నారు కదా, అది తీసేయండి సార్. ఎందుకు అది తీసేయండి. ఇంకోటి ఏంటంటే మీరు సన్న బియ్యం ఇస్తున్నారు కదా, మంచిదే, సూపర్. మాకైతే నచ్చింది సార్. కానీ నచ్చింది అడవి కొట్టేస్తున్నారు కదా, అదే మాకు నచ్చలేదు. కానీ సార్ కొంచెం దయదలిచి అడవిని మాత్రం కొట్టేయకండి సార్, ప్లీజ్. నా మనవి సార్. పక్షులు అడుస్తూ ఉన్నాయి సార్, వద్దు. జీవరాశులకు ఎక్కడవే బతికేస్తాయి, వాటికి నోరు కూడా లేదు. మనమంటే ఎట్లయినా బతుకుతాం. కొంచెం దయచూసి అడవిని కొట్టేయకండి సార్. మనసులోని బాధ. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు మంచి పని చేస్తున్నారు సార్. సన్నబియ్యం ఇచ్చి మేము దొడ్డు బియ్యం తిని తిని యాస్ట్ వచ్చేసింది మాకు. కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. కానీ ఇంకెంత ఈ రేషన్ షాప్ వాళ్ళు ఈ ఎట్లు ఇస్తారో చూడాలి. ఇక ముందు దొడ్డు బియ్యమే 2 రూపాయల లెక్క మేము ఫ్రీ వస్తుంటే కొందరు 10 రూపాయల లెక్క అమ్ముకుంటున్నారు. ఇక అవి ఇవి కలిసి 2 రూపాయలు ఎక్కువ చూసుకొని అమ్ముకుంటున్నారు. ఈ సన్నబియ్యం కూడా ఏమవుతుందో ముందు వాటిని కూడా కంట్రోల్ చేయాలి సార్, బ్లాక్లో అమ్మకుండా. రేషన్ షాప్ వాళ్ళకి ఇక పండుగ ఉంటుంది. ఇక గరీబుల కడుపులు కొట్టకుండా ఉంటే సలాలు, అంతే. ఎందుకంటే గరీబులకు ఆ బియ్యం ఎంతమందికి అందుతాయో, ఎంతమందికి అందవో, ఎన్ని బ్లాక్లో పోతాయో జర మీరే చూసుకోండి సార్. జర దయచేసి గరీబులను చూసుకోండి. జర ఇట్లా చేస్తే నెక్స్ట్ సీఎం మీరే అవుతారు. కానీ దయచేసి అడవిని మాత్రం కొట్టేయకండి సార్. ఎందుకంటే చాలా మూగజీవులకు బాధ అయిపోతుంది. అదే నా బాధ. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ అండి ఫ్రెండ్స్. మంచి చేసిన ఎప్పుడైనా సార్ గెలిపిస్తారు సార్, చెడు చేసిన ఎప్పుడైనా ఓడగొట్టేస్తారు. అందుకే 100% మంచి చేయడమే ట్రై చేయండి సార్. మీరెందుకు నష్టపోతారు? ఆమ్దాని లేని ఈ ఫ్రీ బస్ పెట్టి మీకు లాస్ అయిపోయింది సార్. మీరు
ఎందుకు సార్ ఫ్రీ బస్ తీసేయండి. జనాలు ఆటో వాళ్ళు కూడా చాలా తిట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ తీసేయండి సార్. ఇట్లనే సన్నబియ్యం ఎట్లా పెట్టాం అట్లా ఇంకా అమలు చేయండి. తినే వస్తువులన్నీ రేటు తగ్గియండి సార్. మిమ్మల్నే మెచ్చుకుంటారు, మళ్ళీ మీరే సీఎం అవుతారు నెక్స్ట్ కూడా. సార్ ఇట్లా మంచి పనులు చేయండి సార్. మాకైతే నచ్చింది సార్, ఇట్లా సన్నబియ్యం ఇస్తున్నాను కదా మాకు నచ్చింది. ఇలానే చేస్తే బాగుంటుంది సార్. ఇట్లనే సార్ ఇట్లా పచ్చని అడవులు తీయకండి సార్, జీవరాశులకు బాధ అయిపోతుంది. తీయకండి సార్, ఇట్లా అడవులను తీయకండి సార్, ఎడారి చేయకండి సార్, జీవరాశులకు కష్టమైపోతుంది. దుకాణాలల్లో సన్నబియ్యము 70 రూపాయలు కిలోనంట సార్. మీరు ఈ రేషన్ షాప్లో మీరు సన్నబియ్యము ఇస్తున్నారు కదా, ఆటోమేటిక్ దిగిపోతాయి సార్ రేట్లు. కానీ బాగా చేసినారు సార్, మంచిగా అనిపించింది. చూసినా ఇలా సూపర్ నైస్ సార్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన రేవంత్ రెడ్డి సార్కు, సీఎం రేవంత్ రెడ్డి సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు సన్నబియ్యం ఇచ్చినందుకు. ఆయనకు ఆ సార్ని మనం సీఎం చేద్దాం ఇట్లా మంచి పని చేస్తే ఫ్రెండ్స్. కానీ సార్ అడవి మాత్రం కొట్టేయకు సార్, ఇది మనసులోని మాట. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి. మీ గంట రాజా.